హాయ్ అండి. ఈరోజు నా స్టైల్లో చికెన్ ఫ్రై బిర్యానీ చేస్తున్నాను. ఆ చికెన్ ఫ్రై బిర్యానీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అండ్ తొందరగా కూడా అయిపోతుంది. చికెన్ ఫ్రై బిర్యానీ నా స్టైల్లో ఏ విధంగా చేస్తానో చూపిస్తాను, చూసేయండి. అండ్ ఇది ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది, ఎక్కువ టైం కూడా పట్టదు. ఓకేనా, కమాన్ వచ్చేసేయండి. చికెన్ తీసుకున్నా, ఇది వచ్చేసి చికెన్ కర్రీకి, ఇది కూడా 1 kg తీసుకున్నా. మనము 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాం కదా, ఆయిల్లో ఈ ఆనియన్ ఇలా పొడవుగా కట్ చేసుకొని మనము ఈ ఆనియన్స్ని ఫ్రైడ్ ఆనియన్స్ లాగా మంచిగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చికెన్ ఫ్రై అయింది కదా, అందులో 2-3 పచ్చిమిర్చి వేసుకోవాలి, 2 రెమ్మల కరివేపాకు, ఇలా మంచిగా కలుపుకోవాలి. పచ్చిమిర్చి కరివేపాకు మంచిగా ఆయిల్లో ఫ్రై అయింది కదా, నెక్స్ట్ వచ్చేసి చికెన్ వేసుకోవాలి. కొంచెం ఫ్రై అయింది కదా, అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మంచిగా ఫ్రై అయింది కదా, ఇప్పుడు కస్తూరి మేతి వేసుకోవాలి, కొంచెము ఫ్లేవర్ బాగుంటుంది. ఇందులోనే 2 స్పూన్ల కారము, సరిపడంత సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం పెరుగు వేసుకొని మంచిగా మసాలా అంతా పట్టేంత వరకు మిక్సీ వేసుకోవాలి. చూడండి, మంచిగా మిక్సీ వేసుకున్నాం కదా, ఇందులోనే 1/2 స్పూన్ గరం మసాలా వేసుకొని కొత్తిమీర పుదీనా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. బిర్యానీకి కావాల్సిన వాటర్ తీసుకున్నాం కదా, అందులో కొంచెం ఉప్పు, ఆల్ గరం మసాలా ఇందులో వేసుకోవాలి, కొంచెం నెయ్యి, పచ్చిమిర్చి, ఇందులోనే కొత్తిమీర పుదీనా, 1/2 చెంచా నిమ్మరసము, 1 స్పూన్ గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చిని ఈ విధంగా దంచుకోవాలి. పచ్చిమిర్చిని దంచుకొని ఈ పేస్ట్ని వాటర్లో వేసుకోవాలి, మిక్సీ వేసుకోవాలి వాటర్లో కలిసేంత వరకు. బిర్యానీకి నీళ్ళు మసిలినాయి కదా, ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఈ వాటర్లో వేసుకోవాలి. 90% ఉడికేంత వరకు ఉడికించుకోవాలి రైస్ని. చూడండి, ఈ విధంగా బాస్మతి రైస్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని సగం ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా పట్టుకుంటే విరిగేంత వరకు, ఇట్లా విరిగితే 90% అన్నం అయినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా నెయ్యి అప్లై చేసుకోవాలి. చేసుకొని ఒక లేయర్ చికెన్ ఫ్రైని వేసుకోవాలి. బాస్మతి రైస్ని ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవాలి. ఈ చికెన్ ఫ్రైని ఈ విధంగా వేసుకోవాలి. ఇంకొక లేయర్ మళ్ళీ రైస్ని ఈ విధంగా వేసుకోవాలి. చూడండి ఎంత పుల్లలుగా వచ్చిందో. నెక్స్ట్ వచ్చేసి మనము
ఆయిల్లో ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉంది కదా, ఈ ఆనియన్స్ని ఈ విధంగా ఫ్రైడ్ ఆనియన్స్ అంటారు, ఈ విధంగా ఒక లేయర్ వేసుకోవాలి. పచ్చిమిర్చి ఈ విధంగా వేసుకోవాలి. వచ్చేసి కొత్తిమీర, పుదీనా, నెక్స్ట్ వచ్చేసి మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే కుంకుమ పువ్వు, లేకపోతే ఫుడ్ కలర్ ఉంటుంది కదా, వాటర్లో మిక్స్ చేసుకొని ఈ విధంగా రైస్ మీద వేసుకోవాలి. బాగుంటుంది కలరు. పిల్లలు కూడా తినడానికి ఇష్టపడతారు ఈ విధంగా ఉంటే. చూసారుగా మన చికెన్ ఫ్రైడ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూడండి, స్టవ్ ఆన్ చేసుకొని ఈ విధంగా బయటికి గాడుపు పోకుండా ఏదన్నా ఒకటి బరువుది ఈ విధంగా పెట్టుకోండి. ఈ విధంగా బరువుది పెట్టుకొని ఒక 15 నిమిషాలు ఉంచుకుంటే మన చికెన్ ఫ్రై బిర్యానీ రెడీ అయిపోతుంది. చికెన్ ఫ్రై బిర్యానీ సూపర్ ఉంటుంది అండ్ ఎమ్మీగా ఉంటుంది. ఓకేనా, ఒక్కసారన్నా ఈ విధంగా ట్రై చేసుకొని తినండి. నా ఛానల్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి. ఓకేనా, బాయ్.